ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫిబ్రవరి మాసం 2వ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ప్రతి వారం కూడా మీకు అనేకమైనటువంటి శుభ విశేషాలు చెప్తూనే ఉన్నాను నేను. కొంతమంది జన్మ జాతకాల విషయం గురించి నా పేరును బట్టి జాతకం ఎలా ఉంటుంది అడుగుతున్నారు. పేరును బట్టి జాతకం చూసుకునే వాళ్ళు ఈ గోచార ఫలితాలని ఫాలో అవ్వాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. జన్మ జాతకంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు వేరే ఉంటాయి. అంటే జన్మ జాతకంలో దశ, అంతర్దశలు, అలాగే షడ్బలాలు, గోచారము, అష్టకవర్గు, భావచక్రము, నవాంశక్రాన్ని చూసి ఫలితాలు చెప్పారు. కాబట్టి గోచార ఫలితాలు అనేది కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తే మీరు అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలని మీరు అంటే పేరును బట్టి, ఉదాహరణకి రాజయ్య అనేటువంటి పేరు గల వారికి తులారాశి అవుతుంది. సో కాబట్టి అలా చూసుకునే వాళ్ళు కొంతమంది ఇలా పేరును బట్టి జాతకాలు చూసుకునేటువంటిది వేరు, జన్మ జాతక రాశి ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకొని వీటిని ఫాలో అవ్వాల్సిందిగా మరొకసారి విజ్ఞాపన. మర్చిపోవద్దు. 8వ తేదీ ఫిబ్రవరి నుంచి 14వ తేదీ ఫిబ్రవరి నెలలో మధ్యలో 8 to 14 ఫిబ్రవరి ఈ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో శుభయోగమే. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన యోగం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా శుభవార్త శ్రవణం ఉంటుంది. బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం. ఆన్సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వినే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విదేశీ ప్రయాణం తప్పక ఈ వారంలో ఏర్పాటు చేసుకోవచ్చు. వీసా సంబంధ సౌలభ్యాలు కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, బంధాన్ని తిరిగి పొందుకునే అవకాశం. సంపూర్ణ ఆరోగ్యవంతమైన శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా కనబడుతుంది. మంచి మాట తీరుతూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం, కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేయవచ్చు. ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ కూడా మీకు యోగించే అవకాశం కనబడుతోంది. తప్పకుండా అందరూ మీరు పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం, హడావుడి, ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఇవన్నీ మీ జాతకంలో బలంగా తెలుస్తోంది. విదేశానం, స్వదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, సోదరుల మధ్య మైత్రి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభవారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఆనందాది యోగాలే. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకోవడం, ధైర్యము, స్థైర్యము, ఆనందమే సుఖజీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మాతాపితృల సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాల అనుకూలత ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగము, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, కోర్టు వివాదాల సమసిపోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు,
రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి శుభకరమైనటువంటి వాతావరణం, ఆనందయోగం, రుణపీడా పరిహారం, రోగనాశనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక, ప్రతి పనిలో విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు కాస్త సామరస్య ధోరణిగా వెళ్తే మంచిది. ఆవేశం ఉండకూడదు, అలా అని చెప్పేసి మెతక వైఖరి కూడా మంచిది కాదు. మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూనే మాటల్ని జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడుతూ మీరు పనికి ముందుకెళ్తే, అంటే ఏ పనికైనా ముందుకు కొనసాగిస్తే మంచిది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మధ్యవస్థంగా ఫలితాలు ఉన్నాయి. అటు పాజిటివ్గా లేదు, ఇటు నెగిటివ్గా లేవు. కష్టే ఫలి, కష్టపడకుండా పుణ్యానికి వస్తాయా అని మరి కింద కామెంట్ చేయకండి. కష్టపడితేనే, చదివితేనే విద్యా విజయం, ఉద్యోగ లాభం, ధనయోగం, పరిశ్రమల లాభాలు ఇవన్నీ కూడా కష్టపడి ఉంటుంది. భగవంతుడు మనకి ఏమి ఇస్తాడు? ఈ అష్టోత్తరం చదువుకోమంటావు, భగవద్ చదవమంటావు, చదివితే ఏమొస్తుంది అంటే ఏదైతే నీకు రావాలో, ఏదైతే నీకు కావాలో అది కావడానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఫలితాన్ని, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కార్యసిద్ధిని నీ బుద్ధిలోకి వికసింపజేస్తాడు భగవంతుడు. ఆయన ప్రత్యక్షంగా నీకు వచ్చేసి నీ చేయి పట్టుకొని పలక దిద్దించాడు, నీ చేయి పట్టుకొని బుద్ధి పట్టుకొని బుద్ధిలోకి వచ్చి బయటకు వచ్చేసి ముఖాన్ని సినిమాలు చూపినట్టుగా దేవుడి ముఖం వచ్చేసి కంప్యూటర్ మీద టైప్ చేయడు. నీ ప్రాజెక్ట్ నీదే, నీ యొక్క టికెట్ నీదే, నీ యొక్క చదువు నీదే, నీ యొక్క గోల్ నీదే. కానీ ఆయన వెనకాల ఉంటూ మనల్ని నడిపించగలిగే సమస్త శక్తి సామర్థ్యాల్ని కలిగించేవాడు భగవంతుడు. ఆ విషయాన్ని గమనించండి. నువ్వేం పెద్ద తోపని నీ ముందుకు వస్తాడు, నువ్వు పెద్ద గొప్పోడు అని ముందుకు వస్తాడు, నువ్వేం సాధించావని, లేకపోతే నువ్వేమి భగవంతుడు సేవ చేసావని, ఎంతమందికి నువ్వు మంచి చేసావని, ఎన్ని తప్పులు చేయకుండా నువ్వు ఉన్నావని. కాబట్టి అటువంటి వాటిల్లో మనము భగవంతుడు నాకేం చేయలేదు అనుకోవడం కన్నా, ఓహో ఇచ్చింది వాడే, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అదంతా ఇచ్చింది వాడే. చెడును మాత్రం నువ్వు స్వీకరిస్తున్నావు. ఎంతసార్లైనా సరే ప్రయత్నించున్నాడు చెడును పక్కన పెట్టడానికి, కానీ మనం ఆదోవలను వెళ్తూ ఉంటాం. దానివల్ల ఫలితాలు మనకి 100 రూపాయలు వచ్చే 10 రూపాయలు వస్తుంది. అది ఇచ్చింది 11 రూపాయలు భగవంతుడే. ఆయన 90 రూపాయలు ఇవ్వడానికి ఆయన చెప్పిన రూట్లో నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఆయన నీకు ప్రసాదంగా ఇవ్వడు. ఆయన డ్యూటీ కొంత ఇవ్వాలి కదా, పుట్టించాడు కదా. కాబట్టి మన ముఖానికి 20 రూపాయలు పడేస్తాడు 100 రూపాయలు రావాల్సిన చోట. దాంతోనే మనకు నాకు 20 వచ్చాయి, 100 రూపాయలు కష్టపడ్డాను నేను అని మనం అనుకుంటాం మూర్ఖంగా. కాబట్టి మనం చేసే పనిలో పరిపక్వత, వాక్చాతుర్యము, మంచితనము, దయాగుణము, దానగుణము, బుద్ధి వికాసము, చైతన్య సిద్ధి, ఈ పని చేస్తే నాకు పనిలో వస్తున్నటువంటి సంకల్పం మనకుంటే భగవంతుడు మనతో ఉంటాడు. ఏ పని ఆయన మనతో చేయిస్తాడు. ఇక్కడ తప్పకుండా ఈ రాశి వారికి మంచి విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. బెటర్ పర్సెంట్ కావాలా, రోజును 6 గంటలు చదివితే 7 గంటలు చదవండి, 8 గంటలు చదవండి. ఆఫీసులో మంచి అప్రిషియేషన్ కావాలా, రోజు 10ంటికి వెళ్తున్నారు కదా, ఈ రోజు నుంచి 9 వరకు వెళ్ళండి. అలా ప్రతినిత్యం 9 వరకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అప్రిషియేషన్ 1 వీక్లో వచ్చేస్తుంది. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, వ్యాపార వృద్ధి ఉంది, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం ఉంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణటువంటి ఫలితాన్ని, పరిపూర్ణటువంటి విజయాన్ని సాధించాలంటే భగవంతునికి ఆరాధన, భగవద్గీత పారాయణం చేస్తే మీకు శుభయోగం కలుగుతుంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి కూడా సమాచారం సగమే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. పూర్తి సమాచారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో మీకు అనుకూలత, కానీ స్నేహితుల వల్ల మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. బంగారం ధర పెరుగుదల భయపడక్కర్లేదు, కొని పెట్టుకోవడం మంచిదే. తప్పకుండా తగ్గుతుంది, అంతగాని మరీ పెరిగినంత మళ్ళీ తగ్గే అవకాశం లేదు. ఇప్పుడున్న దాంట్లో 100%లో 30% తగ్గుతుంది మళ్ళీ గ్యారెంటీగా. వెండి అయినా సరే అది గుర్తుపెట్టుకోండి. అది మార్చిలో అటు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాని నుంచి కంగారు పడకండి. మరి మార్చిలో కొనుక్కుంటా అంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. 3 లక్షలకు ఉన్నటువంటి బంగారం ధర తప్పకుండా మీకు 2 లక్షలకి, 2,25,000కి దిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏదైనా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయాలనుకుంటే కదా ఆలస్యం. షేర్ మార్కెట్ దీర్ఘకాల పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు అస్సలు వెళ్ళకూడదు, మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది, కానీ గెలుపు ఖాయంగా చెప్పబడుతుంది.
70% మీరు రీచ్ అవ్వగలరు ఏ పనికైనా సరే. తద్వారా మీకు అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మంచిది. పెద్దల మాట వినడం, స్నేహితులని మాట పక్కన పెట్టి పెద్దల మాట వింటే మీకు సుఖము, సౌఖ్యం ఉంటుంది. కొత్త వాహనాన్ని మాత్రమే కొనండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. అనవసరంగా ఈ వారంలో అప్పులు చేసే ప్రయత్నం చేయకండి, తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో మీకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అవి అనుకూలంగా మారడానికి భగవద్ ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఒకసారి జన్మజాతకం చూపించుకుంటే కూడా మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, సత్కార్య సిద్ధి, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంది. ఏమో స్వామి, మీరు ఒక ఆయనేమో నాకు బాలేదని చెప్పాడు. కర్కాటక రాశి వారికి కుజుడు బాలేడు, అలాగే సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. సో ధనాధిపతి మీకు సప్తమంలో ఉన్నాడు అని చెప్పారు స్వామి. నాకేం బాలేదని మీరు ఒక్కళ్ళే బాగుందన్నారు స్వామి, మరేమో నాకేం అర్థం కావట్లేదు అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు పాపం. సప్తమ స్థానంలో కేంద్రంలో ఉన్నటువంటి 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన ఆనంద యోగం ఉంటుంది. ఎందుకంటే ఆయన మారేది 12వ తేదీకి అనుకుంటాను. రవి భగవానుడు కుంభంలోకి మారేది మనకి 12వ తారీఖు అనుకుంటాను. నేను ఒకసారి సరి చూసి మనం చెప్తాను మీకు. మరి అలాంటప్పుడు భగవంతునికి అనుగ్రహాన్ని పొందడానికి మీరు కంగారు పడడం ఎందుకు? తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మంచి ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది, వివాహ యోగం ఉంటుంది, ఆస్తి పంపక లాభాలు ఉంటాయి, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తీర్థయాత్ర సేవన ఉంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు కూడా. వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విద్యార్థికి అద్భుతమైన యోగం, మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం ఉంది. మీకు మంచి విద్యా సంపన్నత ఉంటుంది. ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలంగా శుభయోగం, మంచి వ్యక్తిత్వం, ఆనందకరమైన శుభజీవనం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతత, ఆనందాది శుభయోగాలు కలుగుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు వీరికి కూడా కాస్త సామాన్య ఫలితాలుగా కనబడుతోంది. నెగిటివ్ ఏం లేదు, అలానే పాజిటివ్ కూడా లేదు. పాజిటివ్ ఫలితాలు పొందుకోవడానికి మనం తప్పనిసరిగా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, గోధుమలు ఎవరికైనా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 12 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. నమ్మండి, 9 నుంచి 12 అధ్యాయాలు కనుక మీరు ప్రశాంతంగా చదవగలిగితే, 1-2 సార్లు అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మీకు ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఇందులో సందేహం లేదు, నా మాట నమ్మండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే పెద్దల మాట వింటే మీకు అనుకూలవంతమైన ఫలితాలు. సొంత పెత్తనం చేస్తే నష్టపోతారు, జాగ్రత్త. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు, వెళ్ళినా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు అస్సలు వెళ్ళకూడదు, మీకు నష్టమే. సినిమా రంగంలో వ్యాపారం కాస్త జాగ్రత్త. చిత్ర నిర్మాణం మంచిదే కానీ విడుదల మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, దర్శక నిర్మాతలు జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి పర్వాలేదు, యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. కష్టే ఫలి. కాస్త 10 మందిలో ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తే అనుకూలత ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతిష పండితులు అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకుంటే కాస్త నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టాన్ని పొందుకునే అవకాశం. ఆ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బట్ యావరేజ్ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో, నియోజకవర్గంలోకి వెళ్ళండి, ప్రజలకు ఏం కావాలో చూడండి. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాలు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఎక్కువ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. ఏదేమైనా కాస్త ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. రాత్రిపూట ప్రయాణం కాస్త మానుకోవడం మంచిది, లేదంటే కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఒకసారి జన్మ జాతకాన్ని చూయించుకుంటే తప్పకుండా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా సంబంధ విషయాల్లో కాస్త మనం జాగ్రత్తలు పడితే అనుకూల శుభయోగాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అవి
చేసే ప్రయత్నం చేస్తూ ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, శుభయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారుల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తీరు, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉండడం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి సుఖ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా ఈ వారంలో మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో అనుకూలత, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మాట చెల్లుబాటు అవుతుంది బాగా మీది. తప్పకుండా మనోధైర్యంతో అన్ని విషయాల్లో కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందుకోబోతుందని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఒక మంచి వస్తువులు కానీ, సువర్ణాభరణం కానీ, నూతన వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం, లేదా కొత్త వ్యాపారంలోకి తప్పకుండా మీరు ఎంటర్ అవబోతున్నారు. చక్కటి నిర్ణయాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాన్ని కలిగిస్తారు. మీ మాట తీరుతోనే, మీ ఆహార్యంతోనే 10 మందిలో మంచి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందుకుంటారు. మీరు చేసినటువంటి భగవత్ సేవ మీకు సంపూర్ణటువంటి భగవదానుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అది మీకు మంచి కలిగిస్తుంది. మంచి మాట తీరుతో, వ్యవహార శైలితో, దాన ధర్మాలు చేస్తూ ఆనందమయ జీవనాన్ని పొందుకోబోతున్నారు. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాటర్న్ పరీక్షల్లో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సమస్తమైనటువంటి కార్యసిద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూల శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. కళాకారులు, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, ఆరోగ్య లాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభతరుణం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభ సంకల్ప యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారు చెప్పబోయే ముందు తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోరు కదా. మరి ఈ రాశి వారికి ఈ వారంలో తీవ్రమైనటువంటి నష్టాలున్న రాశిలో ఇదొకటి. నాకు తెలిసి ఈ వారంలో ఈ ఒక్క రాశికి అనుకుంటా బాలేని ఫలితాలు, తీవ్రమైనటువంటి ప్రమాదాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకోవడం, తల్లికి అనారోగ్య సూచన, తండ్రి సంబంధ విషయాల్లో కొద్ది ఇబ్బందులు, ఆస్తి పంపకాలు, అసమానతలు, లేనిపోని అనవసరపు అనర్థపు మాటలు, అనర్థపు గొడవలు, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, మిత్రులు అనేవారు మీకు శత్రువులన్న విషయాన్ని గుర్తించండి. తీవ్ర నష్టాన్ని, మనోవేదనతో ఉంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం ఉంది. ఏమండి, పరీక్షాకాలం అందరికీ బాగుంటుందని చెప్పాలి, ప్రోత్సహించాలి అనే వ్యక్తులు కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. వచ్చే వారం చెప్పిన ఫలితాలు డేట్తో సహా చెప్పాను కదా, 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో కదా. మరి ఇవి మీకు 5 రోజుల ముందే వస్తాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? జరగబోయేటువంటి విషయాలను చెప్తున్నాం కాబట్టి ఓహో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకుంటారా? మీరు ఇలా చెప్తున్నారు, మనుషుల్ని బెదిరించి మీరు జాతకాలకు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మీది వ్యాపారం, నీకు జాతకాలు చెప్పడం రాదు, నువ్వు అదని నువ్వు ఇదని మాట్లాడేటువంటి వ్యక్తులకి సమాధానాన్ని వేరే తిరిగి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి బాగులేదు. కష్టము, నష్టము, అవమానం, చికాకు, ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం, పట్టుబడడం, లంచగొండలుగా మారడం, డిస్మిస్ అవుతారు మీరు, జాగ్రత్త. సస్పెండ్ కాదు, డిస్మిస్. పదే మీరు పట్టుబడినా, లోపాయికారిగా మళ్ళీ వచ్చినా పట్టుబడతారు. చోట్లే చిన్న చిన్న వ్యక్తులకి, ఉద్యోగస్తులకి కోట్ల వ్యాపారాలు, కోట్ల డబ్బులు, చిన్న కానిస్టేబుల్స్కి కొన్ని కోట్ల ధనము, సర్వేయర్లు, వాళ్ళు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, బోర్డు సంపాదిస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నారు?
వాళ్ళ గురించి మాట్లాడితే నీకేదో ఉరుగుతుంది, గుమ్మడికాయలు దొంగ అంటే నువ్వు భుజాలు తడుముకోకు. నువ్వు దొంగవైతే నువ్వు మారు, చెడ్డోడవైతే మారు, అంతే తప్ప అనవసరమైన పిచ్చి కామెంట్ కింద చేస్తే ఊరుకునే అవకాశం లేదన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా జాగ్రత్తగా ఉన్న మంచి రాశి వారికి విద్యా నష్టం ఉంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్షను మీరే రాయండి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా తొందరపాటుతనంతో కోపంతో రాజీనామా చేయకండి. తొందరలో మీకు ఈ వారంలో మీరు రాజీనామా చేస్తే తొందరలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. జాగ్రత్త. మీ వాహనం జాగ్రత్త, ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. అలాగే మీ లైసెన్స్లు కానీ మీ యొక్క ఫిట్నెస్ వెహికల్ ఫిట్నెస్ కానీ అయిపోయి ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఇన్సూరెన్స్ కూడా జరిగితే జాగ్రత్త. అటువంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా నకిలీ విత్తనాల బెడద, అధిక రసాయనాలు వేయడం ప్రమాదాన్ని తీసుకురావడం. మత్స్యకారుడు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్త. పడవ తిరగబడే అవకాశం ఉంటుంది, ప్రమాదాన్ని పొంచుకోకండి. రొయ్యలు చేపల చెల్లెల నష్టాలకు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచన. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేనిపోని అనవసరపు చికాకులు, కోపము, అసహనం. విదేశీయాన ప్రయాణం కూడా మంచిది కాదు. లేదంటే మేము టికెట్ బుక్ చేసుకునే వారంలో మరి ఏం చేయమంటారు? జన్మజాతకం చూపించుకోండి. అలాగే తప్పనిసరిగా మీరు ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీరు విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళే ప్రయాణం చేయాలి, వాళ్ళే పారాయణ చేయాలి. ప్రయాణం చేసేవారు పారాయణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. బుద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం పొందుకోవాలనుకుంటే భగవద్ అనుష్ఠానం ఎక్కువ చేసుకోవాలి. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు తప్పకుండా మర్చిపోకుండా శివాష్టోత్తరం చదువుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఏదేమి రాశివారు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకం కనబడుతుంది, జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు. రాజకీయ నాయకులకు నష్టాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారంలో తప్పనిసరిగా జన్మ జాతకాన్ని చూయించుకోండి. తద్వారా మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయనే విషయం తెలియజేస్తూ ఈ వారం ప్రతివారం సమస్త శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? దాదాపు ఈ రాశి వారికి అదృష్ట యోగం కనబడుతుందండోయ్. సంతానము లేని వారికి, ఎదురు చూస్తున్న వారికి తప్పక శుభ సంతాన యోగం. సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు రావడం. విద్యార్థులకి అద్భుతమైనటువంటి పర్సెంటేజ్. ప్రతి పరీక్షలో మీరు పాస్ అవ్వబోతున్నారు. రాస్తే సుమా, రాయకుండా ఇంట్లో కూర్చొని నేనేం చేయలేను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోండి. కేవలం రాస్తేనే మీకు అటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. పరీక్షలు రాయకుండా నన్ను అడిగితే ఏం చేయలేను. కానీ ప్రతి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. లేదండి మన ఫైనల్ పరీక్షలు రాశాడు కదా స్కూల్లో, కాలేజీలో, అవి దాంట్లో ఫెయిల్ అయ్యాడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రీ ఫైనల్లో ఇబ్బంది పడ్డాడు, మరి ఫైనల్ బాగుంటుందా? తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి విద్యా సంపన్నత ఉంటుంది. పర్సెంటేజ్ మీరు ఎంత బాగా అంత పర్సెంటేజ్ వస్తుంది, బట్ పాస్ అవ్వడం ఖాయం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహ యోగం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం బాగుంటుంది. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బోలెడు. తప్పకుండా మీ చిత్రం విడుదల కానీ, నిర్మాణం కానీ అద్భుతంగా ఉండబోతుంది. విజయం మీదే. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి మంచి లాభం ఉంటుంది. రైతానికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే శుభతరుణంగా కూడా చెప్పబడుతోంది. చాలా మంచి వ్యక్తిత్వం, మంచి మాట తీరు, 10 మంది గౌరవాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యా పరిపూర్ణత, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మకర రాశి వారి ఫలితాలు ఏంటి? విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పక ఈ వారంలో ప్రయత్నం చేయండి. ఎక్కడ స్వామి వీసా స్లాట్స్ లేవు? మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కళ్ళు విదేశాలు అనగానే USA అనేటువంటి 3 లెటర్ల కోసం పక్కన పడేయండి. మిగతా బోలెడు దేశాలు ఉన్నాయి. 190 దేశాల్లో అదొక్కటి లేదు. మీరు మిగతా 189 దేశాల గురించి మాత్రమే మాట్లాడాలి. USA అనేటువంటి మాటలు మాట్లాడితే కుదరదు కదా. సో అదేదో ఏదో ఒకటి పెడతాడు, కొర్రి పెడుతున్నాడు, ఇంకోటి పెడుతున్నాడు. మేము చెప్పగానే ఎక్కడ స్వామి స్లాట్సే లేవు, మాకెందుకు ఆ స్లాట్స్ గురించి? మీకు విదేశాన్ని యోగం ఉంది, ఏమో దొంగతనంగా వెళ్తావు నాకేం తెలుసు, లేదా 10 కోట్లు పెట్టి వ్యాపారితే వెళ్తావు నాకేం తెలుసు, లేదా 50 కోట్లు పెట్టేసాక డైరెక్ట్ వ్యాపారం చేస్తారేమో నాకేం తెలుస్తుంది. ఇందులో ఈ రాశి వారికి ఒకరికో 100 మందికో 200 మందికో విదేశాలకు వెళ్ళే అవకాశం. ఏమంటే ఈ రాశి వాళ్ళు కనీసం ఎంత లేదన్నా ఒక 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మంది విదేశాలకు వెళ్తారా? విదేశాలకి వెళ్ళాలనుకున్న వాడికి అవకాశం ఉంది, అది ఆడైనా మగైనా. అది మేము చెప్తాం తప్ప కొర్రీలు పడ్డాయి, అది పడ్డాయి, స్లాట్స్ లేవు మాకు వద్దండి. దయచేసి ఆ విషయంలో మీరు కామెంట్ చేయకూడదు. జాతకంలో పాకిస్తాన్ వెళ్తారేమో, లేదా లండన్ వెళ్ళొచ్చు, పక్కన ఉన్న బంగ్లాదేశ్కి వెళ్తారు, ఇంకోటి వెళ్తారు. కాబట్టి విదేశాన్ని యోగం అంతవరకు చెప్తున్న తప్ప ఆ విషయాన్ని గమనించుకోండి. విద్యాభివృద్ధి బాగా ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు కూడా బలంగా ఉన్నాయి. మంచి మాటగారితనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఇందులో సెక్యూరిటీ సంతకాలు పెట్టారు కదా, దాని నుంచి బయటపడే అవకాశం. అమ్మయ్య, పుష్కరంలోకి వెళ్ళి మనం ప్రయాగరాజులో త్రివేణి సంఘంలో స్నానం చేసినట్టే మీకు దరిద్రంలోంచి బయటపడతారు. శుభకరమైన సంతాన వార్త, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారులు, క్రీడాకారులకి అద్భుతమైన శుభయోగం, స్థాన మార్పు అనుకూలంగా ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారంలో, విద్యలో కానీ రాణింపు ఉంటుంది, విద్యా లాభాలు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారాల అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యం లాభాలు. తప్పకుండా మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం కూడా ఉంటుంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంతోనే శుభయోగం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఏమండి, వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి కదా, దాని సమయం వీడియో చేశాం. ఆ వ్యయ స్థానం ఉన్నటువంటి చతుర్గ్రహ కూటం ఉంది కదా, రవి, శుక్రుడు, ఇతర గ్రహాలు ఉన్నాయి కదా. మరి ఈ వారంలోనే దాదాపుగా రవి భగవానుడు కుంభంలోకి వచ్చేస్తాడు కదా. కుంభంలోకి రవి వచ్చినప్పుడు, సప్తమాధిపతి రవి స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు తప్పకుండా భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి అనుకూలమైనటువంటి ఆనంద యోగం ఏర్పడుతుంది. మరి వేయంలో ఉన్న గ్రహాలు ఉన్నాయి కదా, అంటే ఆ వీడియోలో చెప్పాము ఎవరెవరికి ఎటువంటి నష్టాలు వస్తాయి, దాన్ని ఫాలో అవ్వండి. ఇవి గోచారంలో 4 గ్రహాలు కాకుండా మిగిలిన గ్రహాలన్నింటిని బట్టి మనం చెప్పే ఫలితాల విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు ఉన్నాయి. మరి ఇలాంటి శుభ సందర్భంలో మీరు నాకు ఒక మాట ఇవ్వాలి కదా, మీరు మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి కదా. అలా చేయకపోతే నేను కూడా ఇబ్బంది పడతాను కదా. 10 లక్షల మంది కోసం నేను 2025లోనే ప్రయత్నం చేశాను. 26 వచ్చి 1 మంత్ కూడా దాటిపోయింది, 2వ వంతు కూడా అయిపోతుంది. అయినా మనం 1 మిలియన్కి రాలేదు. మరి మీ సపోర్ట్ నాకు ఎంతవరకు ఆలోచించండి. సో అయినా సరే మీకు ఫలితాలు చెప్తూనే ఉన్నాను, నేను మంచి మంచి విషయాలు చెప్తూనే ఉన్నాను. ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఫాలో అవ్వండి, అలాగే మన వెబ్సైట్ని కూడా సందర్శించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వారికి ధనకనక వస్తువాన ప్రాప్తి ఉంది, స్త్రీ మూలక ధనయోగం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది, బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది, ఆనందకరమైన శుభజీవనం ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, నూతన వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది, ఏ వ్యాపారమైన మంచి విజయాన్ని పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, స్వదేశంలో, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి శుభకరమైన విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం. ఈ వారం మొత్తం మీకు సమస్త ప్రశాంతమైన ఆనంద జీవనంగా చెప్పబడుతోంది. మీరు అనుకున్న దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభమంగళ యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య పొలం కొనాలనుకుంటున్నారా, లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా, స్థాన మార్పు కోరుకుంటున్నారా, ఉద్యోగంలో బదిలీలు కానీ ఉద్యోగంలో హైక్ కోరుకుంటున్నారా, అవన్నీ ఈ వారంలో మీకు అనుకూలంగా మారే అవకాశం. మరి ఇటువంటి శుభ సందర్భంలో మీరు నాకు మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించి ఆ 10 మందిని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించమని మీరు రిక్వెస్ట్ చేయాలి, నా రిక్వెస్ట్ ద్వారా. అప్పుడు నా సంకల్పం పూర్తవుతుంది. కనీసం ఈ సంవత్సరంలోనైనా సరే మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్ కావాలి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, వీరికి వివాహ యోగము, సంతాన యోగము, బంధులాభము, ఈ వారంలో స్థల లాభము, పొలం లాభము, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఇంటిని అభివృద్ధి చేసుకోవడము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించవచ్చు. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు, ధన ప్రాప్తి, వ్యాపార లాభం ఉంటుంది. రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి సమస్త శుభయోగాలు ఎవరు కనపడుతున్నాయి. తప్పక వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తులు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి సమస్త శుభకార్యాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ఆశించినటువంటి ధనము, గౌరవము, ఆనందము, ఐశ్వర్యము, సుఖాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, ఆనంద యోగము పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.